డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 6th క్లాస్ మ్యాథమెటిక్స్ డెసిమల్ చాప్టర్ నుండి 8.2 ఎక్సర్సైజ్ అండ్ కాన్సెప్ట్ చెప్పుకోవడం జరుగుతుంది. 8.1 వీడియోలో మనము కాన్సెప్ట్ చాలా విపులంగా మన టెక్స్ట్ బుక్ మించి బాగా నీట్ గా చెప్పడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూసినట్లయితే ఈ వీడియో సులభంగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం యూజింగ్ డెసిమల్స్ యాజ్ మనీని డెసిమల్ గా మార్చడం. ఇక్కడ మనందరికి తెలుసు 1 రూపీ ఈజ్ ఈక్వల్ 100 పైసా. ఓకే, సో ఇక్కడ మీరు గమనించండి, 1 పైసా ఈజ్ ఈక్వల్ 1/100 రూపీ. మీకు ఈ విషయం బాగా అర్థమైపోతుంది, ఎందుకంటే పైసా వచ్చేసి రూపీలో 100th పార్ట్, అంటే 100వ భాగము. ఒక పైసా ఈజ్ ఈక్వల్ ఒక రూపాయిలో 100వ భాగము. రూపాయిని 100 పార్ట్స్ చేసినట్లయితే 1 పార్ట్ మనం తీసుకున్నట్లయితే అది 1/100 రూపీ ఒక పైసాగా ఉంటుంది. సో 1 పైసా ఈజ్ ఈక్వల్ ఇక్కడ మీరు జాగ్రత్త 0.01 ఆల్రెడీ మీకు రాయడం జరిగింది చూడండి. 2 పైసా అంటే 2/100, సో 0.02. 3/100 అంటే సో 0.03. అదేవిధంగా 9/100 అంటే 9 పైసా ఈజ్ ఈక్వల్ 9/100, సో 0.09 రూపీ. అలాగే 10/100 10 పైసా అంటే 10/100 అంటే 10 పైసా అంటే 1 రూపీలో ఎంతో భాగము 100 పార్ట్స్ చేసి 10 పార్ట్స్ 10/100 దట్ ఈజ్ ఈక్వల్ 0.10. అంటే ఈ విధంగా 75 పైసా అయినా కూడా అంటే 75/100 దట్ ఈజ్ ఈక్వల్ 0.75. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా సులభంగా గుర్తుపెట్టు విషయం ఏంటంటే 1 పైసా అంటే మనము దేనిలో కన్వర్ట్ చేయాలి, రూపాయల్లోకి. సో పైసా పెద్దదా రూపాయి పెద్దదా? సో రూపాయి పెద్దది. పెద్ద దాంట్లో మార్చేటప్పుడు ఉన్న పైసల్ని 100తో డివిజన్ చేస్తే రూపాయి వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ 0.01. నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ, ఇంత ముందు వీడియోలో చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చదువుతున్నాను. నెక్స్ట్ 65 పైసా. సో పైసల్ని రూపాయలు మార్చాలంటే 100తో డివిజన్ చేయండి, అది ఒక పద్ధతి. రెండో మెథడ్, సెకండ్ మెథడ్ ఏంటంటే 65 పైసా 1 రూపీ అంటే 100 పైసా. 65 పైసా అంటే 65/100. ఎందుకని పైసల్ని రూపాయల్లోకి మార్చాలంటే 100తో డివిజన్ చేయాలి, అది ఒక పద్ధతి. 1 పైసా ఈజ్ ఈక్వల్ 1/100 రూపీ. సో అదే విధంగా 65 పైసా అంటే 65/100 దట్ ఈజ్ ఈక్వల్ 0.65 రూపీ. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది 3/100, అలాగే 4/100 అంటే 0.04 రూపీ. 5/100 అంటే 5/100 ఇక్కడ రాసుకోండి. సో అంటే మీరు జాగ్రత్త 0.05. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఒక మాట ఇక్కడ కూడా చూడండి, 105/100 అంటే పైసల్ని మనం రూపీస్ లో చేంజ్ చేసినప్పుడు, డెసిమల్ ఫ్రాక్షన్ మార్చినప్పుడు మీరు సింపుల్ గా 100తో డివిజన్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, మీకు ఇలాగే రాసుకోండి. రాసుకున్న తరువాత 100 అన్నమాట, అంటే ప్లేస్ వాల్యూ చార్ట్ చూడండి. 100th 10th డెసిమల్ పాయింట్ 1.05 పైసా. ఇంకో విషయం, హౌ మెనీ పైసాస్ మేక్ 1 రూపీ? 100 పైసా. హౌ మెనీ హండ్రెడ్స్? 100. 100 ప్లస్ 5 పైసా. 5 పైసా అంటే 0.05. 0/100 అంటే 0నే. సో ఇక్కడ మీరు 0/100 రాస్తున్నాను, సో 0. ఇక్కడ నెక్స్ట్ 1/100. అలాగే అంటే 100 పార్ట్స్ ని ఒక 1ని 100 పార్ట్స్ చేసినట్లయితే నెక్స్ట్ 2/100 ఈక్వల్ పార్ట్స్ చేయండి. 3/100, 4/100, 5/100, సో 6/100. మీరు గుర్తు పెట్టుకోండి సింపుల్ గా. 7/100, అలాగే 8/100, 9/100, నెక్స్ట్ 10/100, సో
99/100, నెక్స్ట్ 100/100, 100/100 అంటే 1. సో మనకి గుర్తుపెట్టుకోండి, 100 కింద ఉన్నప్పుడు మీరు 100 ఈక్వల్ అయినప్పుడు మాత్రమే 1 అవుతుంది, మిగతా సందర్భంలో 1 కంటే లెస్ దాన్ అవుతుంది. సో ఇక్కడ మనము ఇలా రాస్తామంటే 0.01, అట్లాగే 0.02, 0.03 అంటే ఇలా రాసుకోండి మీరు, మనసు సులభంగా ఉంటుంది మీకు. ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి. నెక్స్ట్ ఇలా మీకు స్కేల్ ఉన్నట్లయితే 0.01, 0.02, 0.03, 0.04 అంటే 0.05, 0.06, 0.07, 0.08, 0.09, 0.10 అలా రాస్తా ఉంటే మనకు 0.99 వచ్చింది. అంటే ప్రతిసారి 1 యాడ్ చేయాలి ఇక్కడ. మనం చూడండి 1/100 అంటే మీరు గమనించండి 0.01, చివరిలో 1 యాడ్ చేస్తే అంటే 0.01 యాడ్ చేసినట్లయితే ఎంత అవుతుంది, 0.2 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 0.01 అంటే పార్ట్ 1/100 అంటే 0.1 మనం యాడ్ చేయాలి. 0.03 ఇలా 0.09 కి 0.01 అంటే ఏంటి, 1/100 కదా యాడ్ చేసేది, అంటే పార్ట్ యాడ్ చేస్తున్నాం. ఈ విధంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 1/100, 2/100, 3/100, 4/100, 5/100, 6/100, 7/100, 8/100, 9/100, 10/100, 11/100 అంటే 0.01. ఈ విధంగా మీరు ఒక ఐడియా, ఒక ఫండమెంటల్ ఐడియా వచ్చినట్లయితే చాలా సులభంగా ప్రాబ్లం మీరు చేయగలుగుతారు. ఓకే, చూడండి ఈ ప్రాబ్లం చాలా సులభంగా ఉంటుంది. నేను చెప్పాను ఇందాక 2 రూపీస్ రాశాను. 2 పాయింట్, ఎందుకంటే 1 రూపీ కంటే తక్కువ 5 పైసా అంటే 5/100, 5/100 2.05. దాట్స్ ఆల్. ఇందాక మీకు అర్థమై ఉండాలి ఆల్రెడీ. 5 పైసా అంటే 5/100 రూపీ అంటే 5 పైసాని ఏం చేయాలి, 100 తో డివిజన్ చేయాలి. సో 5/100. దాట్స్ ఆల్. ఇక్కడ చూడండి 2 రూపీస్ రాశాను. ఇది 100 పైసా కంటే లెస్ అంటే 1 రూపీ కంటే తక్కువే. నెక్స్ట్ డెసిమల్ పార్ట్ లో వస్తుంది. సో 50/100 మీన్స్ 50. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏం చెప్పాను అంటే 1/100 అంటే 0.01. అట్లాగే 10/100 అంటే మనకేమవుతుంది, 0.10 అవుతుంది. అలాగే 25/100 అనుకున్నాం అనుకోండి, వెంటనే మీకు ఏం చెప్పాను, 0.25 అని చెప్పాను. ఇలా మీరు ఒక డెసిమల్ నెంబర్ లైన్ మీకు ఐడియా ఉన్నట్లయితే చాలా సులభంగా ప్రాబ్లం చేయగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 25 రూపీస్, మన రూపీస్ గానే కన్వర్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. 7 పైసా రూపాయి మార్చాలంటే 7/100. 7/100 అంటే 0.7. దాట్స్ ఆల్. 21 రూపీస్ 75 పైసా. 21 రూపీస్ రాశాను. 75 పైసలను రూపాయి మార్చాలంటే 100 తో డివిజన్ చేయాలి. 75/100 అంటే 0.75. అంటే 21 ఇలా రాసుకొని 0.75. మీకు నెక్స్ట్ చూడండి, ఇక్కడ లెంత్ గురించి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లెంత్. సో ఇది వచ్చేసి వెయిట్, ఇది వచ్చేసి వాల్యూమ్ గురించి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ వెయిట్ అన్నా మాస్ అన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చి వాల్యూమ్ గురించి ఇవ్వడం జరుగుతుంది. అనుకుంటున్నామంటే ఈ చార్ట్ లో మీటర్, గ్రామ్, లీటర్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ డెసిమల్ పాయింట్ తర్వాత మీరు ఇట్లా వెళ్ళినట్టయితే మీటర్ లో 10th పార్ట్ వచ్చేసి డెసిమీటర్ అవుతుంది. మీటర్ లో 100th పార్ట్ వచ్చేసి సెంటీమీటర్ అవుతుంది. మీటర్ ని 1000 పార్ట్స్ చేసి ఒక పార్ట్ తీసుకున్నట్టయితే మిల్లీమీటర్ అవుతుంది, అని ఎంఎం గా చూపించడం జరుగుతుంది. ఇటు చూడండి 10 మీటర్స్ వచ్చేసి ఒక డెకామీటర్. 10 డెకామీటర్స్ హెక్టామీటర్. 10 హెక్టామీటర్స్ 1 కిలోమీటర్. రైట్. నెక్స్ట్ అదే విధంగా గ్రాములో 10th పార్ట్ డెసిగ్రామ్, గ్రాములో 100th పార్ట్ సెంటీగ్రామ్, గ్రాములో 1000th పార్ట్ మిల్లీగ్రామ్. ఓకే, రైట్. అట్లాగే 10 గ్రామ్స్ ఒక డెకాగ్రామ్, 10 డెకాగ్రామ్స్ ఒక హెక్టాగ్రామ్, 10 హెక్టాగ్రామ్స్ ఒక కిలోగ్రామ్. ఈ విధంగా లీటర్ కూడా అంతే జరుగుతుంది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి మెయిన్ మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, ఈ చార్ట్ బాగా చదువు. మిల్లీమీటర్, సెంటీమీటర్, డెసిమీటర్, మీటర్, డెకామీటర్, హెక్టామీటర్, కిలోమీటర్. ఈ విధంగా నేర్చుకోండి. మన ప్లేస్ వాల్యూ చార్ట్ లాగానే జాగ్రత్తగా నేర్చుకోండి. 1000 మిల్లీమీటర్స్ 1 మీటర్ అవుతుంది.
100 సెంటీమీటర్స్ 1 మీటర్ అవుతుంది. 10 డెసిమీటర్స్ 1 మీటర్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, విషయం క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే మీకు గ్రామ్స్ వచ్చేసి 1000 మిల్లీగ్రామ్స్ వచ్చేసి 1 గ్రామ్ అవుతుంది. 1000 గ్రామ్స్ వచ్చేసి కిలోగ్రామ్ అవుతుంది. ఇవి చాలా సులభం గుర్తు. కిలోగ్రాము అంటే కిలో అంటే 1000 గ్రామ్స్. హెక్టా అంటే 100. చూడండి ఇక్కడ రాశాను, హెక్టా 100 గ్రామ్స్. డెకా అంటే 10 గ్రామ్స్. డెకా మీటర్ అంటే 10 మీటర్స్. హెక్టామీటర్స్ అంటే హెక్టా అంటే 100 మీటర్స్. కిలోమీటర్ 1 కిలోమీటర్ ఇజ్ ఈక్వల్ కిలో అంటే 1000. అదే విధంగా 1000 మీటర్స్. ఈ విధంగా మీరు అంటే ప్రతి దానికి కూడా 10 ఈ 10 మిల్లీమీటర్స్ వచ్చేసి 1 సెంటీమీటర్ అవుతుంది. 10 సెంటీమీటర్స్ వచ్చేసి 1 డెసిమీటర్ అవుతుంది. 10 డెసిమీటర్స్ మీటర్ అవుతుంది. 10 మీటర్స్ 1 డెకామీటర్ అవుతుంది. 10 డెకామీటర్స్ 1 హెక్టామీటర్ అవుతుంది. 10 హెక్టామీటర్స్ 1 కిలోమీటర్ అవుతుంది. మీరు ఈ విధంగా ఈ చార్ట్ నీట్ గా చదివినట్లయితే మీకు చాలా సులభంగా ఉంటుంది. మిల్లీమీటర్ ని మనం కన్వర్ట్ చేసేటప్పుడు మిల్లీమీటర్ ని కన్వర్ట్ చేయాలంటే మీటర్ గా 1000 తో డివిజన్ చేయాలి. సెంటీమీటర్ ని మీటర్ గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 100 ని డివిజన్ చేయాలి. మిల్లీమీటర్ మనకి ఉండే ప్రాబ్లమ్స్ లో చాలా మాక్సిమం ప్రాబ్లమ్ సెంటీమీటర్ ని మీటర్ గా మార్చడమే ఉంటుంది. సో 1 సెంటీమీటర్ అంటే 1/100 అంటే 0.01 మీటర్. అట్లాగే 2/100 అంటే 0.02 మీటర్స్. అలాగే 10 సెంటీమీటర్స్ అంటే 10/100 దట్ ఈజ్ ఈక్వల్ 0.10 మీటర్స్. ఈ విధంగా మీరు కన్వర్ట్ చేయాలి. అంటే సెంటీమీటర్ ని మీటర్ గా కన్వర్ట్ చేయాలంటే 100 తో డివిజన్ చేయాలి. మీటర్ ని సెంటీమీటర్ కన్వర్ట్ చేయాలంటే 100 తో మల్టిప్లై చేయాలి. గ్రామ్స్ కూడా అంతే చూసుకోండి ఒకసారి. లీటర్ కూడా మీరు ఈ చార్ట్ మీరు నేర్చుకోండి. నెక్స్ట్ మనం ఏ విధంగా అప్లై చేయాలో చాలా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ 0 సెంటీమీటర్స్ నుంచి 15 సెంటీమీటర్స్ చిన్న స్కేల్, స్మాల్ స్కేల్. లాంగ్ స్కేల్ వచ్చేసి 30 సెంటీమీటర్స్ వచ్చేసి లాంగ్ స్కేల్ ఉంటుంది. 1 సెంటీమీటర్ మధ్యలో చూడండి, ఒకసారి గమనించండి మీరు. 10 పార్ట్స్ వేయడం జరుగుతుంది. ఈ సింగిల్ మధ్యలో ఉండే పార్ట్ వచ్చేసి మిల్లీమీటర్ అంటాం. అంటే 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. ఓకే, రైట్. సెంటీమీటర్ ని మీరు జాగ్రత్త మిల్లీమీటర్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? సెంటీమీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది సెంటీమీటర్. మిల్లీమీటర్ అంటే చిన్నది. సో సెంటీమీటర్ పెద్దది కాబట్టి మీరు ప్లేస్ వాల్యూ చార్ట్ కూడా మీరు నేర్చుకున్నట్లయితే ఏముంది? ఫస్ట్ డెసిమీటర్, తర్వాత చూడండి సెంటీమీటర్, తర్వాత మిల్లీమీటర్. ఇక్కడ ఇది పెద్దది సెంటీమీటర్. సో మిల్లీమీటర్ అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 millimeters. So 1 into 10 millimeters. That is equal to 10 mm. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని మిల్లీమీటర్? 10. ఇక్కడ జాగ్రత్త చూడండి. 56 సెంటీమీటర్స్ అంటే మిల్లీమీటర్ గా కన్వర్ట్ చేద్దాము. సో 56 into 10 mm. ఎందుకని సెంటీమీటర్ పెద్దది, మిల్లీమీటర్ చిన్నది. సో 56 into 10 అంటే 560 mm. నెక్స్ట్ ఇక్కడ కూడా 156 సెంటీమీటర్ మిల్లీమీటర్ మార్చాలి అంటే రాసినట్లయితే 1560 mm అవుతుంది. సో అండర్స్టాండ్. నెక్స్ట్ ఇదే ప్రాబ్లం నేను సెంటీమీటర్ ని మీటర్ గా కన్వర్ట్ చేస్తున్నాను. అంటే 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు అంటే మీటర్ ని 100 పార్ట్స్ చేసి ఒక్క పార్ట్ తీసుకున్నట్లయితే 1 సెంటీమీటర్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 1/100 మీటర్స్. సో 1/100 అంటే 0.01 మీటర్స్. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పా ఈ కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఇంకొకసారి కూడా జాగ్రత్తగా చూడండి. 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు మీరు 100 పార్ట్స్ కాబట్టి పాయింట్ తర్వాత 100 పార్ట్స్ అంటే 99 తర్వాత ఏమవుతుంది? 100 రావాలి అంటే మనకు నెక్స్ట్ చూడండి పార్ట్ 1/100 ని యాడ్ చేస్తాను. ఇక్కడ 1/100 అంటే 0.01 1 మీటర్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే మీరు గుర్తుపెట్టుకుని మరలా చెప్తున్నాను ఒకసారిగా. 1/100 అంటే 0.01 అవుతుంది. అలాగే 10/10
10/100 అంటే కూడా గుర్తుపెట్టుకోండి 0.10. నెక్స్ట్ అదే విధంగా 11 అయితే 0.11 మీటర్స్ అవుతుంది. అంటే 11 సెంటీమీటర్స్ అనుకోండి 0.11 మీటర్ అవుతుంది. అలాగే 56 సెంటీమీటర్స్ అయితే 0.56 మీటర్స్ అవుతుంది. ఓకే, అండర్స్టాండ్? అది రైట్. ఇంకా మన పద్ధతిలోకి వచ్చేద్దాం. అంటే ఏం లేదు, 1/100 డివిజన్ చేస్తే మీటర్ అవుతుంది 0.01 మీటర్స్. ఇక్కడ 56 సెంటీమీటర్స్ మీటర్ లో మారుస్తున్నాం. మీటర్ పెద్దది కదా, సో 56/100 ని డివిజన్ చేశాను, మీటర్ రాశాను. సో దట్ ఈజ్ ఈక్వల్ 0.56 మీటర్స్. 156/100 మీటర్స్. సో మన ఈజ్ ఈక్వల్ ఇక్కడ జాగ్రత్త చూడండి, 100th తర్వాత 10th డెసిమల్ పాయింట్ 1.56 మీటర్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే 100 సెంటీమీటర్స్ వచ్చేసి 1 మీటర్ అని మనం నేర్చుకున్నాము. ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 100 ఉంది, 1 రాశాను. 56 సెంటీమీటర్స్ అంటే 56/100, దట్ ఈజ్ ఈక్వల్ 1.56 మీటర్స్. దట్స్ ఆల్. నెక్స్ట్ మిల్లీమీటర్ ని రైట్ మిల్లీమీటర్ ఇన్ 4 mm అంటే 4 మిల్లీమీటర్ ని సెంటీమీటర్ లోకి రాయాలి. అంటే మిల్లీమీటర్ చిన్నది కదా, సెంటీమీటర్ లో మార్చాలంటే ఏం చేయాలి? బై 10. ఎందుకంటే సెంటీమీటర్ లో 10th పార్ట్ నే 1 mm అంటాం. సో దట్ ఈజ్ ఈక్వల్ 0.4 cm. మీరు గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను. మనం ఫస్ట్ స్టార్టింగ్ మన వీడియోలో ఒక మధ్యలో 10 పార్ట్స్ చేయడం జరిగింది. 0.1 అని రాసి చెప్పాను. తర్వాత 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 10/10 అంటే 1 అని చెప్పాను. అంటే ఏ విధంగా చెప్పానో మీరు అట్లాగే ఇక్కడ కూడా 4 mm అంటే 0.4 సెంటీమీటర్స్. దట్స్ ఆల్. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది సెంటీమీటర్ లో కన్వర్ట్ చేయాలి. ఆల్రెడీ సెంటీమీటర్లు 7 సెంటీమీటర్స్ ఉన్నాయి. 5 mm ని సెంటీమీటర్ లోకి మార్చాలి అంటే సెంటీమీటర్ లో 10th పార్టే కదా, సో 5/10 దట్ ఈజ్ ఈక్వల్ 0.5. దట్స్ ఆల్. చాలా సులభంగా చేయొచ్చు మీరు. నెక్స్ట్ ఇవి ప్రాబ్లమే, అంతేగాని మీరు ఏం అలౌడ్ చేయొద్దు. 52 meters యాజ్ కిలోమీటర్ యూజింగ్ డెసిమల్స్. సో 52 meters ని మనం దేనిగా మార్చాలి? కిలోమీటర్లుగా మార్చాలి. సో కిలోమీటర్ లో 1000 వంతుని మీటర్ అంటారు అని నేను ఇందాకే ఆల్రెడీ చెప్పా. 1 km ఈజ్ ఈక్వల్ టు 1000 meters. సో అంటే ఒక కిలోమీటర్ ని 1000 పార్ట్స్ చేసినట్లయితే 1 part వచ్చేసి 1 మీటర్ అవుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి, ఎన్ని మీ 1000 లో ఎన్ని పార్ట్లు ఉన్నాయి అంటే 52 పార్ట్స్ ఉంది. సో 52/1000. సో 52/1000 అంటే మీరు చాలా సులభంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎలా చేద్దామో చూద్దాం, ఒక్కసారి చూద్దాం. ముందు 52 రాయండి. చూడండి, 1000th, 100th, 1/10th, 0.0. సో km. నెక్స్ట్ ఇంకొక పద్ధతి కూడా చెప్తాను. మన దగ్గర చార్ట్ ఎటు పోవాలి? కిలోమీటర్ సైడ్ పోవాలి. కిలోమీటరు, డెకామీటరు, హెక్టామీటరు, కిలోమీటరు. ఓకే, రైట్. సో మీటర్ రాశాను. ఫస్ట్ మీటర్ ఇక్కడి నుంచి మనం పెట్టాను. ఇది మీటర్స్ కదా, 2 meters. నెక్స్ట్ 5 రాశాను. ఆ తర్వాత హెక్టామీటర్ నెంబర్ లేదు, పాయింట్ పెట్టుకొని కిలోమీటర్ రాసుకోవచ్చు. 0.52. అంటే ఇది ఒక పద్ధతి. కొంచెం ఐడియా వచ్చాక టైం పడుతుంది, మీకు సులభంగా చేసుకోండి, ప్రయత్నం చేయండి. చాలా సింపుల్ గా చేయాలంటే 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters. సో మీటర్ పెద్దదా, కిలోమీటర్ పెద్దదా? కిలోమీటర్ పెద్దది. సో మీటర్స్ ని పెద్ద దాంట్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి? 1000 తో డివిజన్ చేయాలి. 52/1000 అంటే ఏం చేయాలి? 52 రాసుకోవాలి. సో 1 తర్వాత డినామినేటర్ 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 zeros ఉన్నాయి. సో 3 numbers తర్వాత మనము పాయింట్ పెట్టాలి. ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 2 numbers ఉన్నాయి. ఇంకో 0 కూడా రాసుకోండి. ఎన్ని 0 రాసుకోండి, మీ ఇష్టం మరి. సరే, ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాను 1, 2, 3 numbers, 0.52 kilometers. Are you understand? Okay, right? Next, how you will
write 340 meters as kilometer using decimals. చూడండి 340 మీటర్స్ కిలోమీటర్ గా మన డెసిమల్స్ రాయాలి. సో 1 కిలోమీటర్ ఇస్ ఈక్వల్ 1000 మీటర్స్. సో 1 మీటర్ వచ్చేసి 1000th పార్ట్ కిలోమీటర్ లో. సో 340/1000 దట్ ఈజ్ ఈక్వల్ 340 రాయండి. ఒకటి తర్వాత 3 సున్నాలు ఉన్నాయి. సో 3 zeros ఉన్నాయి కాబట్టి 1 2 3 అంకెల తర్వాత పాయింట్ పెట్టాను. ఎందుకు పెట్టానో గుడ్డి గుర్తుగా కాకుండా మనకి సింపుల్ గా చెప్తాను. ఒకసారి చూడండి ఎలా అంటే 1000th 100th 10th తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది. మన ప్లేస్ వాల్యూ చార్ట్ చూసుకోండి మీరు. 1/1000th 1/100th 1/10th డెసిమల్ పాయింట్ ఈ విధంగా రాసుకోవచ్చు. సులభంగా రాసుకునే ప్రయత్నం చేయండి. మీకు మరలా చెప్తున్నాను 340ని మనము 1 తర్వాత డినామినేటర్ 1 తర్వాత 3 zeros ఉంటే 1 2 3 పాయింట్ పెట్టండి. ఒకవేళ లేకపోతే 0 పెట్టుకుని నెక్స్ట్ పాయింట్ పెట్టండి. అలాగే 10 ఉంటే 10 అంటే ఒక జీరో ఉంటుంది కాబట్టి ఒక పాయింట్ తర్వాత రైట్ సైడ్ నుంచి ఇటు వచ్చి పెట్టుకోండి. దట్స్ ఆల్. నెక్స్ట్ హౌ విల్ యూ రైట్ 208 meters? ఇవి చూస్తున్నా మనం చేయగలిగే లెక్కలు ఇవన్నీ కూడా. సో ఇందులో కిలోమీటర్ గా మనం మార్చాలి. 1 kilometer is got 1000 meters. How many 1000 meters is there? 2000 meters. 2.008 kilometers. Next, second method. మీటర్స్ ని కిలోమీటర్ లో మార్చాలి. మీటర్స్ ని కిలోమీటర్ లో మార్చాలి ఏం చేయాలి? 1000 తో డివిజన్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ 2008. ఇక్కడ 1 తర్వాత 3 zeros ఉన్నాయి కదా. 1 2 3 రైట్ సైడ్ నుంచి లెక్కేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో పద్ధతి ఏంటంటే 2008/1000 కదా. సో నేను 2008 రాసి 1000th 100th 10th డెసిమల్ పాయింట్. ఓకే రైట్. 2.08 kilometers. మీరు ఏ విధంగా చెప్పడం చాలా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ గ్రామ్స్ అంటే వెయిట్ లోకి వచ్చేసాము. వెయిట్ కూడా కన్వర్ట్ చేద్దాం ఒకసారి. ఇక్కడ గ్రాముల్ని మనము కిలోగ్రాములుగా మార్చాలి అంటే ఒక 1 kg ఈజ్ ఈక్వల్ 1000 grams. ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, నేర్చుకుని ఉండాలి ఆల్రెడీ. 1 kg ఈజ్ ఈక్వల్ 1000 grams. అంటే 1 gram ఈజ్ ఈక్వల్ ఒక కేజీని 1000 parts చేసినట్లయితే 1 తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏం చేయాలి? గ్రాము చిన్నగా మనకి తెలుసు ఆల్రెడీ, కేజీనే పెద్దదని. సో గ్రాముల్లో నుంచి కేజీల్లో కన్వర్ట్ చేసేటప్పుడు 1000 తో డివిజన్ చేయాలి. కేజీల నుంచి గ్రామ్స్ కన్వర్ట్ చేసేటప్పుడు ఇంటూ 1000 చేయాలి. దట్స్ ఆల్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ప్రెజెంట్ మనము 2350 grams ని నేను కేజీలో కన్వర్ట్ చేయడం జరుగుతుంది. కేజీలోకి కన్వర్ట్ చేయాలి అంటే 1000 తో డివిజన్ చేయాలి. సో దట్స్ ఆల్. వెంటనే ఏం చేయాలి? డినామినేటర్ ఏముంది? 1000 ఉంది. అంటే 1 తర్వాత 3 zeros ఉన్నాయి. సో నేను ఇలా కూడా లెక్కేసుకుంటున్నా సింపుల్ గా. ఎలా మనకి ఏమనుకున్నాము? 1 తర్వాత డినామినేటర్ లో 3 zeros ఉన్నాయి కదా. రైట్ సైడ్ నుంచి 3 numbers తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. 1 2 3 ఇదో పద్ధతి. రెండో పద్ధతి ఇక్కడ 1000th పార్ట్ కదా. సో 1000th ఆ తర్వాత 100th 10th డెసిమల్ పాయింట్. సో 2.350 kg. దట్స్ ఆల్. ఇక్కడ కూడా చూడండి కేజీగా రాయాలి ఇది కూడా. సో గ్రామ్స్ కేజీగా రాయాలని 1000 తో డివిజన్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ మనం 450 రాశాను. సో పాయింట్ ఎన్ని నెంబర్లు ఉండాలి? 3 నెంబర్లు ఉండాలి. 3 నెంబర్లు ఉన్నాయి. దట్స్ ఆల్. నెక్స్ట్ హౌ విల్ యూ రైట్ 2 kg 9 grams అంటే 2 kg ఉంది రాశాను. 9 grams హౌ మెనీ కేజీస్ అంటే 9/1000. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. మనకు ఆల్రెడీ నేను ఒక విషయం మీకు ఫస్ట్ 8.1 కాన్సెప్ట్ లో చెప్పడం జరిగింది. డినామినేటర్ యాజ్ 10, డినామినేటర్ యాజ్ 100, డినామినేటర్ యాజ్ 1000. అవి మీరు చాలా సులభంగా ఆ వీడియో మీరు చూసినట్లయితే చాలా ఈజీగా మీరు ప్రతి ప్రాబ్లం సింపుల్ గా వేసేస్తారు. సో ఆ వీడియో ఒకసారి చూడండి. సో వెంటనే 0.01. దట్స్ ఆల్. సో ఈ విధంగా మనం ఈజీగా కాన్సెప్ట్ ఐడెంటిఫై చేయొచ్చు.
దట్స్ ఆల్. నెక్స్ట్ మీరు ఎక్సర్సైజ్ 8.2 చేస్తున్నాము ఇప్పుడు మనము. సో ఇంతవరకు కాన్సెప్ట్ ప్లస్ 8.1 మీరు నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ చాలా స్పీడ్ గా చేస్తాం మనం. సో యూ కెన్ సి 8.1 అండ్ అండర్స్టాండ్. నెక్స్ట్ యూ కెన్ సి 8.2. ఇప్పుడు ప్రాబ్లం ఫస్ట్ మీరు చేయండి, చేసినాక వీడియోలో మీరు చేసిన రైట్ రాంగో చూసుకోండి అంతే. ఇప్పటి నుంచి స్పీడ్ గా ప్రాబ్లం చేయండి. ఓకే, 5 పైసా అంటే పైసని రూపాయలు మార్చాలంటే 100 తో డివిజన్ చేయాలి. సో 5/100 రూపీ. సో వెంటనే 0.05 రూపీ. నెక్స్ట్ బి ప్రాబ్లం 75/100 రూపీ. సో దట్ ఈస్ ఈక్వల్ 0.75 రూపీ. నెక్స్ట్ 20 పైసా 20/100 దట్ ఈస్ ఈక్వల్ 0.20 రూపీ. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ రూపీస్ ఉన్నాయి. 50 రూపీస్ హోల్ నెంబర్ పార్ట్ గా తీసుకొని 90/100 రూపీ. 90/100 రూపీ అంటే దట్ ఈస్ ఈక్వల్ మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఇలా రాసుకుందాం. దాట్స్ ఆల్. నెక్స్ట్ పైసల్ని రూపీస్ మార్చడం 100 తో డివిజన్ చేయండి. 725/100 దట్ ఈస్ ఈక్వల్ వెంటనే 100 10th డెసిమల్ పాయింట్ 7 రూపీ 7.25 రూపీ. ఇక్కడ ఇంకో విషయం చూడండి, హౌ మెనీ పైసాస్ మేక్ 1 రూపీ అంటే 100 పైసా. హౌ మెనీ హండ్రెడ్స్? 100 పైసా 700 పైసా ఉన్నాయి. 7 రూపీస్ 25 పైసా. 700 పైసా ప్లస్ 25 పైసా. సో 700 పైసా ఈజ్ ఈక్వల్ టు 7 రూపీ. 25 పైసా అంటే 25/100 అంటే 2.25. సారీ 7.25. దట్స్ ఆల్ రూపీస్. సింపుల్. నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్రెస్ మీటర్స్ యూజింగ్ డెసిమల్స్. మనము ఈ యొక్క సెంటీమీటర్స్ అన్ని ఇవ్వడం జరిగింది, ప్లస్ ఈ మీటర్స్ గా కన్వర్ట్ చేయాలి. 1 మీటర్ ఇజ్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్. ఇక్కడ సెంటీమీటర్ ని మీటర్ లో మార్చాలంటే 100 తో డివిజన్ చేయాలి. మన కాన్సెప్ట్ లో చెప్పడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ 0.15 మీటర్. బి ప్రాబ్లం ఇక్కడ కూడా సెంటీమీటర్ ఉంది, 100 తో డివిజన్ చేస్తే మీటర్ అవుతుంది. 6/100 మనం ఆల్రెడీ కాన్సెప్ట్ చూడండి, చాలా సులభంగా మనం ప్రాబ్లం చేయగలుగుతాం. నెక్స్ట్ ఆల్రెడీ మీటర్స్ 2 మీటర్స్ ఉన్నాయి. 45 సెంటీమీటర్స్ అంటే 45/100 దట్ ఈజ్ ఈక్వల్ 45 మీటర్స్. నెక్స్ట్ రాబోయే మనకి మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ లో, క్షేత్రమితి ప్రాబ్లమ్స్ లో ఇవి రాకుండా మనం చేయలేము, కాన్సెప్ట్ రాదు. సో ఇవి నేర్చుకుంటేనే మనం ప్రతిదీ ప్రాబ్లం ఈజీగా అవుతుంది. దాట్స్ ఆల్. నెక్స్ట్ 9 మీటర్స్ 9 పాయింట్ పెట్టాను. 7/100 దట్ ఈజ్ ఈక్వల్ 0.7 మీటర్స్. చూడండి, సెంటీమీటర్స్ లో 2 నెంబర్స్ ఉన్నట్లయితే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వేయండి. 1 నెంబర్ ఉన్నట్లయితే 0 రాసిన తర్వాత నెంబర్ వేయండి, మీకు సులభంగా అయిపోతుంది. నెక్స్ట్ సెంటీమీటర్ మీటర్లకు మార్చాలి కదా అంటే 100 తో డివిజన్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ 4.19 మీటర్. మీకు ఆల్రెడీ 400 మీటర్స్ అంటే 400 సెంటీమీటర్స్ అంటే 4 మీటర్స్, 19 సెంటీమీటర్స్ అంటే 0.19. దట్ ఈజ్ ఈక్వల్ 4 ప్లస్ 0.19 is equal 4.9 meters. That's all. Express as centimeters using decimals. ఇక్కడ కూడా గమనించండి మీరు, ఇవి వచ్చేసి మిల్లీమీటర్ సెంటీమీటర్ కంటే చిన్నది. సో 1 సెంటీమీటర్ is equal to 1 సెంటీమీటర్ is equal to 1 సెంటీమీటర్ is equal to 10 mm. ఓ మిల్లీమీటర్ ని సెంటీమీటర్ లో మార్చాలంటే 10 తో డివిజన్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 సెంటీమీటర్. బి ప్రాబ్లం చూడండి, మనకి 10 మిల్లీమీటర్స్ వచ్చేసి 1 సెంటీమీటర్. హౌ మెనీ 10 మిల్లీమీటర్స్? 6 ఉన్నాయి. సో 60/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. మన చిన్న స్కేల్ చూసుకోండి సులభంగా అర్థమైంది మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటీమీటర్ యాజ్ ఏ సెంటీమీటర్ యూజింగ్ డెసిమల్స్. ఇది సెంటీమీటర్ లోనే ఉంది, ఇది మార్చాల్సిన అవసరమే లేదు మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటీమీటర్ ఉంది, మిల్లీమీటర్ ఉంది.
సో మనం ఏం చేయాలి, సెంటీమీటర్ రాసుకొని 8 millimeters అంటే 8/10 అంటే 0.8. సో 9 + 0.8 దట్ ఈజ్ ఈక్వల్ 9.8 సెంటీమీటర్. నెక్స్ట్ 93 millimeter సెంటీమీటర్ గా మార్చాలి అంటే 93/10 దట్ ఈజ్ ఈక్వల్ 9.3 సెంటీమీటర్. దట్స్ ఆల్. చాలా ఈజీగా మీరు ప్రాబ్లం చేయగలుగుతారు. చూడండి ఒకసారి. వాటిని కిలోమీటర్ ఎక్స్ప్రెస్ యాజ్ కిలోమీటర్ యూజింగ్ డెసిమల్స్. సో 1 meter వచ్చేసి 1 meter ఈజ్ ఈక్వల్ 1/1000 కిలోమీటర్. అంటే 1 meter వచ్చేసి 1 kilometer ఈజ్ ఈక్వల్ 1000 meters. సో 1 meter ఈజ్ ఈక్వల్ 1 kilometer ని 1000 parts చేసినట్లయితే 1 part వచ్చేసి 1 meter. సో మనము ఇక్కడ ఏమవుతుంది, కిలోమీటర్ పెద్దదా మీటర్ పెద్దదా? కిలోమీటర్ పెద్దది. సో మీటర్ నుంచి కిలోమీటర్ గా కన్వర్ట్ చేయాలంటే 1000 తో డివిజన్ చేయాలి. నేను ఆల్రెడీ ఈ ఫ్రాక్షన్స్ కూడా చూడు, డెసిమల్ నెంబర్స్ హ్యావింగ్ డినామినేటర్ 1000th చెప్పా. ఆ ముందు చూడండి, కాన్సెప్ట్ చాలా సులభంగా ఉంటుంది. సో వెంటనే మనం ఏం చేస్తాము, 0.008. బి ప్రాబ్లం 88/1000 దట్ ఈజ్ ఈక్వల్ 0.088 kilometers. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెంటనే ఇక్కడ కూడా మీటర్స్ ని కిలోమీటర్ మార్చాలంటే 1000 తో డివిజన్ చేయాలి /1000. సో దట్ ఈజ్ ఈక్వల్, వెంటనే మీరు గమనించండి 1000th అంటే ఇక్కడ పాయింట్ తర్వాత థర్డ్ ప్లేస్ వాల్యూ 1 2 3 ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు చార్ట్ మీరు చాలా సులభంగా చూడండి, 1000th 100th 10th డెసిమల్ పాయింట్, ఇక్కడ వన్స్ అలా ఉంటుంది. ఇక్కడ వన్స్ అంటే ఇక్కడ ఏంది మీటర్, ఇక్కడ మీటర్ ఉంటుంది, గమనించుకోండి మీరు ఒకసారి. ఓకే రైట్. సో ఇప్పుడు వెంటనే మీరు ఏం చేయాలి, 1000th అంటే మీకు 3 అంకెల తర్వాత పాయింట్ పడుతుంది అని గుర్తుపెట్టుకోండి మనసులో. లేదా 1000th 100th 10th డెసిమల్ పాయింట్ 8.888 kilometers. That's all. Next 70 kilometers ఉంది. మీటర్ 5 meters అంటే 5/1000 దట్ ఈజ్ ఈక్వల్ 0.005 kilometers. సో 0.05 kilometers. అండర్స్టాండ్? ఈ విధంగా మనము కాన్సెప్ట్ ఫస్ట్ 8.1 గా నేర్చుకున్నట్లయితే ఈ కొంచెం ఆ యొక్క చార్ట్ నేర్చుకుంటే చాలా సులభంగా ప్రాబ్లమ్స్ చేయగలుగుతాము. దట్స్ ఆల్. నెక్స్ట్ గ్రామ్స్ చూడండి. గ్రామ్స్ కూడా కేజీ అంటే కేజీ వచ్చి 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams. మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది కేజీ పెద్దదా గ్రామ్ పెద్దదా ఆలోచన చేసుకోండి. సో కేజీ పెద్దదని తెలుసుకున్నట్లయితే కేజీకి ఎన్ని గ్రామ్స్ ఉంటాయి, 1000 grams ఉంటాయి. సో ఇక్కడ గ్రామ్స్ చిన్నది కదా, కేజీ పెద్దది కదా. పెద్దది రావాలంటే ఏం చేయాలి, చిన్నదాన్ని డివిజన్ చేయాలి. ఎన్ని టైమ్స్ అంటే ఎన్ని టైమ్స్ అంటే 1 kgకి ఎన్ని గ్రామ్స్, 1000 grams. 1000 తో డివిజన్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో 0.02 kg. బి ప్రాబ్లం 100/100/1000 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.10 kg. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, గ్రామ్సే కదా, గ్రామ్స్ ఏం చేయాలి, కిలోగ్రామ్ మార్చాలి, 1000 తో డివిజన్ చేయాలి. సో 3.75 kg. ఎలా అనేది చెప్పి ఆల్రెడీ. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ మళ్ళీ ఒకసారి మధ్యలో చెప్తున్నా, మీకు బోర్ కొట్టకూడదని ఉద్దేశంతో స్పీడ్ చదవడం ప్రయత్నం చేస్తా ఉన్నా. చూడండి, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ప్రాబ్లం చేయండి. మన వీడియో ఫ్యూజ్ లో పెట్టుకుని అంటే కొంచెం ఆపి మళ్ళీ వీడియో మీరు ఈ ప్రాబ్లం చేసి మళ్ళీ వీడియో చూడండి, మీ ఆన్సర్ కరెక్ట్ కదా చూసుకోండి. కాన్సెప్ట్ చూసిన వాళ్ళ నుంచి ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని అలా ఆ విధంగానే చేయండి. మీరు రైట్ రాంగా చెక్ చేసుకోవడం చూడండి వీడియో, ఎందుకంటే మీకు అన్ని విషయం వివరంగా కాన్సెప్ట్ మీకు కాన్సెప్ట్ లో చెప్పడం జరిగింది. మీకు విషయం కాన్సెప్ట్ అంతా ఎక్సర్సైజ్ ప్రాబ్లం ముందుగా చెప్పబడింది. సో మీ ప్రాబ్లమ్స్ అన్ని జాగ్రత్తగా చేయండి. 1000th కదా, 1000th 100th 10th. లేదు మనకు ఆల్రెడీ ఒక మాట కూడా చెప్పా, డినామినేటర్ 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 zeros ఉన్నాయి. 3 numbers తర్వాత పాయింట్ పెట్టండి, 1 2 3 రైట్ సైడ్ నుంచి లెక్కేసుకోండి.
ఇక్కడ 5 kg ఆల్రెడీ ఉంది, 8/1000 kg. సో మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది 0.08. ఒక్క నెంబర్ ఉన్నట్లయితే గ్రామ్స్ మార్చేటప్పుడు 2 సున్నాలు పెట్టుకుని 2 జీరోస్ పెట్టుకుని 8/2. 2 నెంబర్లు ఉంటే 0 పెట్టుకుని 2 నెంబర్లు, 3 నెంబర్లు ఉంటే యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. దట్స్ ఆల్. ఇక్కడ 26, ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి కదా, సో 0 పెట్టుకుని 5. మీకు అర్థం సులభంగా అయిపోద్ది. ఎందుకంటే మీకు ఆల్రెడీ 26 kg రాశాను. 50/1000, 50/1000 అంటే 0.50. సో kg. దట్స్ ఆల్. నెక్స్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. ఇంకా మంచిగా మీకు బేసిక్స్ కోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను. మన వీడియో బేసిక్స్ బాగా లేని వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరూ మన వీడియో కొంచెం నిదానంగా చూసుకోండి, మీకు అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.